సార్ మీరు దేవుణ్ణి నమ్మరు, కులాన్ని నమ్మరు, కానీ మీ పేరులో రాముడు, కృష్ణుడు, క్షత్రియుడు ముగ్గురు ఉన్నారు. అసలు పేరు మార్చుకోవాలన్న ఆలోచన రాలేదా మీకు ఎప్పుడు? అంటే నాకు అంత దేవుణ్ణి కులాన్ని అన్నీ నమ్మాల్సిన అవసరం లేదు అని తెలుసుకునేటప్పటికే నా పేరు ఫిక్స్ అయిపోయింది. అది మీకు పుట్టగానే తెలియదు కదా అది ఆబ్వియస్లీ. సో ఐ థింక్ అదొకటి. రెండోది ఏంటంటే పాయింట్ నమ్మటం నమ్మకపోవటం అనేది నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళకి అర్థం కాదు. నేను దేవుణ్ణి నమ్మను అని నేను ఎప్పుడు అనలేదు. దేవుణ్ణి నమ్మినంత మాత్రాన మనకేం అవ్వదు, దాని మీద డిపెండ్ అవ్వటం అనేది కరెక్ట్ కాదు, దేవుడి మీద కానీ దేని మీద కానీ అనేది నా పాయింట్. ఒకటి కులంకి వస్తే ప్రతిదీ ఐడెంటిటీ ఉంటుంది. నేను, నా మతం, లేకపోతే నా దేశం, నా ఫ్యామిలీ, నా పిల్లలు, ఇవన్నీ కరెక్ట్ అయినప్పుడు కులం ఒకటే ఎందుకు పక్కన పెట్టారు అనేది నాకు అర్థం కావట్లేదు. సో గ్రూపిజం అనేది చాలా, ఒక కంట్రీ ఒక గ్రూప్ ఉంటుంది. అమెరికా వేరు, పాకిస్తాన్ వేరు, మనం వేరు, ఆస్ట్రేలియా వేరు, తర్వాత రాష్ట్రాలు వేరు, భాషలు వేరు, అన్నిటికీ ఒక ఐడెంటిటీ ఉంటుంది. అప్పుడు కులం ఒక్కదాన్ని అది తప్పు అన్నట్టు చేసినట్టు అది నాకు ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్. హ్యాపీ బర్త్డే సార్, హ్యాపీ డెత్ డేస్ అన్నారు మీరు, ఎందుకు ఆ నిర్ణయానికి వచ్చారు? ఎందుకంటే బేసిక్ పాయింట్ బర్త్డే అనేది కంటిన్యూస్గా మీ ఏజ్ ఎంత పెరుగుతుంది అనేది. ఒకసారి నేను అమితాబ్ బచ్చన్ గారికి పెట్టాను మెసేజ్, మీరు ఇంకొక సంవత్సరం చావుకు దగ్గరికి వెళ్ళారు, అందుకని హ్యాపీ బర్త్డే చెప్పను అని చెప్పా. ట్విట్టర్లో పెట్టినది. సో బేసిక్గా అదొకటి. ఇంకోటి ఏంటంటే బర్త్డే అనేది ఒక, అంటే ప్రతి మనిషికి ఫేమస్ అవ్వాలని కోరిక ఉంటుంది. 99.999% జరగదు. సో ఒక్కరోజైనా ఒక 10 మంది హ్యాపీ బర్త్డే చెప్పి ఆడు ఫీల్ అయిపోయి ఆడ ఒక స్పెషల్గా ఎర్త్లోకి వచ్చేసాడు అని వాడు ఫీల్ అయిపోవటం అనేది ఆ సునకానందం పొందడానికి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారని నా ఫీలింగ్. సార్, రేఖా పర్వతాలు అనే అమ్మాయి వర్మ మన కర్మ అని ఒక పుస్తకం మీ గురించి రాస్తూ, అసలు పెళ్ళి అనే వ్యవస్థ మీద ఆయనకు నమ్మకం లేదు కాబట్టి నాకు కూడా నమ్మకం లేదు అని అంటే, వాళ్ళ అమ్మగారు అమ్మాయిని పెళ్లి కూడా చేసుకోవద్దని చెప్పారు. అసలు పెళ్ళి అనే వ్యవస్థను నమ్మకపోవడానికి కారణం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి అనేది ఒక ఎండార్స్మెంట్ కావాలి మీకు. ఒక ఆడ కలిసి వాళ్ళు ఒకవేళ కలిసి జీవిద్దాం అనుకున్నారంటే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, అది వాళ్ళ ఇష్టం అడల్ట్స్ అయితే. సో పెళ్ళి అనేది అందరికీ చెప్పారు, మీ ఇద్దరం పెళ్ళి చేసుకుని అని చెప్పి ఒక లీగల్ ఆస్పెక్ట్ కానీ ఒక సోషల్ ఆస్పెక్ట్ కోసం చేస్తారు. అది మీకు డైవోర్స్ రేట్ ఎంత ఎక్కువ పెరుగుతుందంటే ఆ పర్టికులర్ టైం ఒక హ్యూమన్ బీయింగ్ ఫ్రీడమ్ని కోరుకుంటాడు. ఎనీ కైండ్ ఆఫ్ ఏ కమిట్మెంట్ విత్ అనదర్ పర్సన్ మీకు ఎంతో కొంత రిస్ట్రిక్షన్ వస్తుంది. కొంతమంది చాలా ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఆ టైంలో వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ వాళ్ళకున్న మెంటాలిటీ బట్టి విడిపోవడం జరుగుతుంది. అప్పుడు ఎప్పటికప్పుడు మారిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు మీకు ఇవాళ ఒక అమ్మాయికి ఒక మగోడు నచ్చాడు, పెళ్లి చేసుకుందాం అనుకుంది, రేపు ఆడకన్నా ఇంకోటి బెటర్ దొరకచ్చు. అప్పుడు ఇందులో కమిట్ అయిపోయాం కాబట్టి మిగతా లైఫ్ వీడితోనే గడపాల్సిన అవసరం ఏముంది? అప్పుడు మీకు కానీ పెళ్ళి అనేది ఒక పెద్ద రిజిస్టర్డ్ ఈవెంట్ కాబట్టి ఒక గిల్ట్ తోటి కానీ బయట వాళ్ళు ఏమనుకుంటారు అన్న దాంతో కానీ అలాగా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి లైఫ్ జీవించేసి ఒకరోజు చచ్చిపోతారు. ఆ పెళ్ళి అనేది లేకపోతే మీకు కంటిన్యూస్గా బెటర్ ఆప్షన్స్ చూస్తూ ఉండొచ్చు. అది నా పాయింట్. ఈ పాయింట్ ఎలా ఉందంటే సార్, నాకు చలం మైదానం గుర్తొచ్చింది. ఎందుకంటే చలం మైదానంలో కూడా ఏంటంటే తను ఆ శృంఖలాలు తెంచుకుని అమ్మాయి బయటికి వెళ్ళిపోయి రకరకాల అనుభవాలు అమ్మాయి ఆస్వాదిస్తుంది. ఆ శతాబ్దంలో చలం గారు రచనల ద్వారా చెప్పింది మీరు మీ వ్యక్తిత్వం ద్వారా, మీ జీవన విధానం ద్వారా తెలియజేస్తున్నట్టు నేను అనుకుంటున్నాను, నాకు అనిపిస్తుంది సార్. తర్వాత నాకు ఒకటే పాయింట్ అండి, నేను యాక్చువల్గా చలం గారి పుస్తకాలు చదవలేదు, బట్ ఐ వాజ్ వెరీ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వెస్టర్న్ ఫిలాసఫీ. మరి చలం గారు కూడా అక్కడి నుంచి చేశారా, ఆయన ఆలోచించారు అన్నది నాకు తెలియదు. బట్ బేసిక్ పాయింట్ ఫ్రీడమ్ ఆఫ్ ఆస్పెక్ట్, మనం పుట్టింది మన కోసం జీవించడం, మనం అనుభవించాల్సింది మన కోసం, మనకి ఏది హ్యాపీనెస్ ఇస్తే అదే కరెక్ట్, మిగతా అన్ని రాంగ్ అనే ఫిలాసఫీ అనేది నేను బేసిక్గా నమ్ముతాను. సార్, ఆఖరి రాస్తా అనే సినిమా క్యాసెట్లు పైరసీ చేసి పోలీస్ స్టేషన్లో మీరు ఉన్నారు, లాకప్లో ఉన్నారు. అది అమితాబ్ బచ్చన్ గారి సినిమా. అమితాబ్ బచ్చన్ గారిని ఆ తర్వాత మీరు డైరెక్ట్ చేశారు. ఈ విషయం అమితాబ్ బచ్చన్ గారికి చెప్పారు సార్. తర్వాత ఏ పూర్ణచంద్రరావు గారు అయితే ఆ సినిమాకి ప్రొడ్యూసర్, అదే పూర్ణచంద్రరావు గారు శివ సినిమా మీతో హిందీలో తీశారు. ఇవన్నీ ఒకసారి తరచు చూస్తే ఏమనిపిస్తుంది అసలు ఈ సంఘటనలన్నీ?
ఇప్పుడు నా బేసిక్ బిలీఫ్ ఏంటంటే సార్ ఇప్పుడు డెస్టినీ అనేది మన చేతుల్లో ఉండదు, అందుకని దాన్ని మనం సీరియస్గా తీసుకోకూడదు. లక్, డెస్టినీ లేకపోతే వాటెవర్, మనం స్వతహాగా డెసిషన్ తీసుకున్నదే మన కంట్రోల్లో ఉంటుంది. కానీ మన కంట్రోల్ ఉన్నంత మాత్రం దాని మూలానే మనం పైకి వచ్చాము లేకపోతే సక్సెస్ అయ్యామని అనుకుంటే మూర్ఖతం. ఎందుకంటే డెస్టినీ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది యూనో. కానీ ఇందాక చెప్పినట్టు మన చేతుల్లో లేదు కాబట్టి దానికి వదిలేదు యూనో. సో ఇప్పుడు నాకు డెఫినెట్గా ఒక అంటే ఐన్ ర్యాండ్స్ ఆబ్జెక్టివిజం అనేది నేను చాలా విపరీతంగా రెస్పెక్ట్ చేస్తాను. మీరు ఒకటి అనుకుని ఎక్కడికి రీచ్ అవ్వాలి, ఆ పర్టికులర్ డెస్టినేషన్కి రీచ్ అవ్వాలి, మీరు చాలా బలంగా మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు డెస్టినీ అనేది మిమ్మల్ని ఫాస్ట్గా చేయొచ్చు, స్లో చేయొచ్చు, ఎక్కడో కింద పడేయచ్చు, మళ్ళీ మీరు లెగటానికి ట్రై చేయొచ్చు. అదన్నీ మన కంట్రోల్లో లేని సిచ్యువేషన్స్. ముందుకు వెళ్ళాలని అనుకుంటే మాత్రం అది మీ చేతిలో ఉంది ఆ డెసిషన్ యూనో. సో ఈ కాంబినేషన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏంటి, ఆఖరి రాస్తా ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారిని నేను యాక్టర్ అవ్వాలను, సరే నేను డైరెక్టర్ అవ్వాలని నా కోరికోండి, అమితాబ్ బచ్చన్ అంటే యాక్టర్తో పని చేయాలని అనుకున్నప్పుడు ఆ జర్నీలో జరిగిన ఒక సంఘటన అవును యూనో, దట్స్ ద పాయింట్. యా సార్ మీరు అమితాబ్ బచ్చన్ గారిని డైరెక్ట్ చేశారు, కానీ చిరంజీవి గారిని, కమల్ హాసన్ గారిని, రజనీకాంత్ గారిని, మమ్ముట్టి గారిని వీళ్ళని వదిలేశారు, ఏంటి కారణం? ఒక పాయింట్ ఏంటంటే, నేను అమితాబ్ బచ్చన్ గారిని బికాస్ ఆఫ్ నా జానర్ ఆఫ్ ఫిల్మ్స్లో ఎక్స్ట్రీమ్ రియలిజము, రిలేటబుల్ స్టోరీస్ అండ్ క్యారెక్టర్స్ నా పర్సనల్ దాంట్లోనే అమితాబ్ బచ్చన్ గారు వస్తారు. దో హీస్ అ బిగ్ స్టార్, ఈజ్ ఆల్సో రియలిస్టిక్ యాక్టర్. ఇప్పుడు స్టార్స్ రజనీకాంత్ గారికి ఉన్న ఇమేజ్ కానీ, రజనీకాంత్ గారికి ఉన్న ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఆయన ఫ్యాన్ బేస్ కానీ, జనరల్ కానీ, అలాంటి సినిమాలు తీయటం నాకు చేత కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసి ఎంజాయ్ చేయొచ్చు, కానీ నేను ఒక ఫిలిం డిజైన్ చేసి చేయటం అనేది నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. అది మీకు చిరంజీవి గారు అవకాశం తీసుకున్నారు, మీరు చిరంజీవి గారి దగ్గర డైరెక్షన్, కానీ ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. ఆయనకు మీ మీద కోపం ఉండాలి, కానీ మీకు చిరంజీవి గారి మీద కోపం ఉన్నట్టు కనిపిస్తుంది, ఎందుకు అది? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు తప్పది. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా అయిపోవటానికి రీజను నేను చాలాసార్లు చెప్పాను, ఎంతో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది నేను ఏ వ్యక్తి మీదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం వచ్చేంత ఇంపార్టెన్స్ నేను ఎవ్వరికి ఇవ్వను. ఇది పాయింట్ 1. నేను ట్వీట్లలో ఎంతోమంది మీద చేస్తాను, నా మీద నేను కూడా చేసుకుంటాను. కానీ అదేంటి, పబ్లిక్ డొమైన్లో ఉన్న దేని మీదైనా అప్పుడు నాకు వచ్చిన ఒక రెస్పాండ్ అవుతాను నేను, అంతేగాని ఒక పర్టికులర్ వాళ్ళ పాపులారిటీ బట్టి అది ఆ ట్వీట్ ఎక్కువ పాపులర్ అవుతుంది, వైరల్ అవుతుంది. చిరంజీవి గారు సూపర్ స్టార్ ఈయన మొలాన్ అవుతుంది, అంతేగాని నేను చేసిన పాయింట్ కాదు. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to RTV Telugu. RTV Telugu. RTV Telugu. Keep watching RTV Telugu. RTV Telugu. RTV Telugu channel.